H1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ భారీగా పెంచిన వేళ ఆ ప్రభావం భారత్పై ఎలా ఉంటుందనే విషయాలను ఐటీ నిపుణుడు ఇంద్రజిత్ వివరించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే H1B వీసా విషయంలో నిబంధనలను కూడా సడలించడం జరిగింది. కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇది భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే ఐటీ రంగానికి సంబంధించిన వెళ్లే విద్యార్థులు వీళ్ళందరికీ ఒక పిడుగు లాంటి నిర్ణయమే. ఈ తీసుకున్నటువంటి ఈ వీసా నిబంధనలో ఇప్పటి వరకు ఏదైతే నగదు చెల్లిస్తున్నారో దాన్ని భారీ స్థాయిలో పెంచడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉండి ఐటీ రంగం నుంచి అమెరికా ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ముఖ్యంగా ఈ వీసా నిబంధనలు ట్రంప్ తీసుకునే నిబంధనలు శరాఘాతంగానే ఉన్నాయి. దీనికి సంబంధించి పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాల గురించి మనతో ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ ఐటీ టెక్నాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రజిత్ అన్నే గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఎవరో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజు ట్రంప్ ఒక పిడుగు లాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది చాలా దీని ఉపద్రవం లాంటి నిర్ణయం అండి. ఒక రకంగా చూసుకుంటే అంటే ఇది 2-3 లేయర్స్లో మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ అక్కడ వీసా తీసుకొని వర్క్ చేసే వాళ్ళకి ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయేంత వరకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు, వాళ్ళ వరకు పర్వాలేదు. ఎక్కువ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుంది అంటే మన ఇప్పుడు ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసేసుకొని ఓపీటీలో ఉన్న విద్యార్థులకి అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అమెరికాలో ఆల్రెడీ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది విద్యార్థులు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఓపీటీలో ఉన్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఈ $1,00,000 ఫీజు అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కంపెనీస్ చాలా తక్కువ మందిని తీసుకుంటారు. అన్లెస్ అంటిల్ వాళ్ళకున్న స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళు లేకపోతే మనకి చాలా లాస్ అవుతుంది అనుకుంటే తప్పితే వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రారు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓపీటీలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అండి. H1B వీసా ఉత్తర్వుల సారాంశం ఏంటి సార్? ప్రధానంగా ఉత్తర్వుల సారాంశం చూసుకుంటే ఇప్పుడు అంటే అది క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎట్లా అమలు చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరానికి $1,00,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది H1B వీసాకి అని, వీసా అప్లై చేసిన వాళ్ళకి అనేది ప్రెస్ రిలీజ్లో ఉంది. కాకపోతే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఏదైతే ట్రంప్ గారు సైన్ చేశారో దాంట్లో వాళ్ళు చెప్పిన విధి విధానాల ప్రకారం చూసుకుంటే కొత్తగా H1B వీసా కోసం అప్లై చేసుకున్నప్పుడు లాటరీలో మనకు ఆ H1B వీసా వచ్చింది అన్న తర్వాత వీసా ప్రాసెసింగ్కి వెళ్ళేటప్పుడు వీసా ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఆ ఫీజుని $1,00,000కి పెంచుతున్నాము అని ప్రొక్లమేషన్ చేశారు. సో జనరల్గా ఏంటంటే ఈ H1B వీసా యొక్క వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి వీసా అప్లై చేసేటప్పుడు $1,00,000 కడితే అది 3 సంవత్సరాలకి సరిపోతుందా, లేదా వాళ్ళు ప్రెస్ రిలీజ్లో చెప్పడం మాత్రం సంవత్సరానికి $1,00,000 అన్నారు. అట్లా సంవత్సరానికి $1,00,000 ఉంటుందా, అది విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. ప్రస్తుతానికి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ సంతకం అయితే జరిగింది, దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది సార్. $1,00,000 వీసాకి తీసుకోవడం, అలాగే ఆ మేరకు అక్కడ జీతాలు వస్తాయా లేదా అనే పరిస్థితి లేదు. అంత మేరకు ఇది $1,00,000 పెట్టి వీసా తీసుకొని అమెరికాకు వచ్చిన వాళ్ళకి అదే స్థాయిలో అంతకన్నా ఎక్కువ మొత్తం ఇస్తే తప్ప ఉద్యోగాల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఇది టెక్ సంస్థల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ ప్రభావం చాలా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా ఎంట్రీ లెవెల్ జాబ్స్లో తీసుకుంటే అక్కడ కూడా మన లొకేషన్ని బట్టి మన శాలరీ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బే ఏరియా, ఎక్కడ సిలికాన్ వ్యాలీ అని ఏదైతే అంటున్నామో అక్కడ జనరల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, రెంట్స్ చాలా ఎక్కువ, కాబట్టి వాళ్ళకి శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అట్లాంటి ఉన్న దగ్గర దాని మీద మళ్ళీ సంవత్సరానికి $1,00,000 అంటే ఆ ఇంపాక్ట్, అడిషనల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక్క అమెజాన్ని తీసుకుంటే దగ్గర అంచనాల ప్రకారం 10,000 నుంచి 12,000 మంది ఈ H1B వీసాస్ మీద ఒక్క అమెజాన్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు $1,00,000 సంవత్సరానికి ఒక్కొక్క ఎంప్లాయీ మీద అంటే అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కంపెనీకి కూడా. అట్లాంటి కంపెనీస్ బే ఏరియాలో ఉండి, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటివి మేబీ ఆ ఇంపాక్ట్ని వాళ్ళని తట్టుకోగల ఆర్థిక శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండొచ్చు. అలా కాకుండా మీడియం లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి, అలాగే చిన్న స్టార్టప్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ $1,00,000 ఫీజు అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. ట్రంప్ నిర్ణయాన్ని చూస్తే భారత ఐటీ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? భారత ఐటీ రంగం పైన చూసుకుంటే 2 రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ అక్కడ ఆఫీసెస్ పెట్టుకున్న ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి,
వాళ్ళు ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి ఎంప్లాయీస్ని తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు. అట్లా తీసుకెళ్లిన వాళ్ళకి ఈ వీసా ఎక్స్పైరీ అయిపోయి మళ్ళీ రెన్యువల్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఈ ఫీజు అనేది అప్లై చేస్తాము అనేటట్లయితే వాళ్ళు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కంపెనీస్కి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఏది మన కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ వీళ్ళందరికీ అక్కడ మనకి యూఎస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. అట్లాగే మన ఇండియా నుంచి పీపుల్ని అక్కడికి తీసుకెళ్తారు, ఆన్ సైట్లో డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు వాళ్ళందరికీ వీళ్ళు వీసాస్ స్పాన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ $1,00,000 అనే అనుకున్నా కూడా చాలా ఎక్కువ. అదే $3 లక్షల అయిందనుకోండి 3 సంవత్సరాల మీద H1B వీసా డ్యూరేషన్ మొత్తం మీద, అది ఇంకా పెద్ద ఇంపాక్ట్. సో ఖచ్చితంగా వాటి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. దీని ఇంపాక్ట్ మనకి యుఎస్ స్టాక్ ఎక్స్చేంజెస్లో కనబడుతుంది. ఆల్రెడీ మన ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది అవర్స్ ట్రేడింగ్లో ట్రేడ్స్ క్లోజ్ అవబోయే ముందు ఆల్రెడీ 5%, 2% అట్లా షేర్స్ వాల్యూస్ అనేది పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ అంచనాల ప్రకారం ఇది ఉంటుంది కాబట్టి. అది ఒక ఇంపాక్ట్ అయితే, రెండో ఇంపాక్ట్ ఏంటి అంటే దీని మూలంగా పర్యవసానం ఏం అవ్వచ్చు అంటే ఈ కంపెనీస్ అన్ని ఆన్ సైట్ జాబ్స్ని క్యాన్సిల్ చేసేసి వాటన్నిటిని ఆఫ్ సైట్ మూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో తద్వారా ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. అది ఒక ఆస్పెక్ట్, 2 ఆస్పెక్ట్స్. దీనికి రిలేటెడ్గానే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఇట్లా యుఎస్లో ఉన్న ఇండియన్స్ అక్కడ శాలరీస్ రూపంగా వాళ్ళు సంపాదించిన దాన్ని ఇక్కడ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు పంపించడం కానివ్వండి, దాని ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానివ్వండి, ఇట్లాంటి రూపంలో మనకి నియర్లీ అబౌట్ $1.2 బిలియన్ దాకా మనకి రెమిటెన్సెస్, ఫారెన్ రెమిటెన్సెస్ అనేవి వస్తున్నాయి. ఆ రెమిటెన్సెస్ మీద కూడా ఇది ఇంపాక్ట్ పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్స్ ఇక్కడికి మూవ్ అయిపోయినప్పుడు యూఎస్లో మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, రెవెన్యూ తగ్గుతుంది. సో రెమిటెన్సెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. అదే ఒక ఇంపాక్ట్. ఇంకొక అవకాశం, ఇప్పుడు ఇవన్నీ మనకి కలగబోయే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్స్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనుకుంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అది ఉండటానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఏంటి అంటే గత 3-4 సంవత్సరాలుగా చూసుకుంటే చిన్న మధ్యతరగతి అమెరికన్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఐటీ ఆపరేషన్స్ వరకు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల వరకు అమెరికా నుంచి తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు. వాటిని మనం జీసీస్ అంటున్నాం, అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని పేరుతోటి వాళ్ళు వేరే దేశాలకు తీసుకొస్తున్నారు. అట్లా తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క వీసా ఫీజ్ పెరగటం మూలంగా వాళ్ళకి యూఎస్లో ఆపరేషన్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. దాని మూలంగా ఈ జీసీసీస్ని ఇండియాలో పెట్టడం అనే ఇది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే దగ్గర 1,200 నుంచి 1,400 దాకా కొత్త జీసీసీస్ మనకి ఇండియాకి వచ్చాయి అనేది ఒక నాస్కామ్ యొక్క అంచనా. ఈ సంవత్సరం అది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ వీసా ఫీజెస్ ఇంపాక్ట్ చేయడం వల్ల. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఇండియాలో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అట్లాగే ఇండియాలో మనకి ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. సో అది ఒక రకంగా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయుల మీద ఈ ప్రభావాన్ని ఎలా చూడొచ్చు? అది అమెరికాలో ఇందాక చెప్పినట్టుగా అమెరికాలో ఉన్న భారతీయుల మీద ఇంపాక్ట్ చాలానే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు H1Bలో ఉండి గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఏదైతే H1B వీసా మీద $1,00,000 అనే ఆర్డర్స్ ఎట్లా ఇచ్చారో అదే సమయంలో ఇంకొక కొత్త ఇమిగ్రేషన్ పాలసీని కూడా ఆయన సంతకం చేశారు. అదేంటంటే మనకి గోల్డ్ కార్డ్, ప్లాటినం కార్డ్ అని చెప్పి. సో ఈ గోల్డ్ కార్డ్ అనేది మనకి ఈక్వల్ టు మన గ్రీన్ కార్డ్ అని అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు అది కూడా దాని విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది క్లారిటీ ఇంకా మనకి రావాల్సింది ఉంది. బట్ ఒక అంచనా ఏంటి అంటే ఇప్పుడున్న గ్రీన్ కార్డ్ వీసా వాళ్ళందరినీ కూడా ఆ గోల్డ్ కార్డ్ కిందకి మార్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. అది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఒకవేళ అది కనుక జరిగితే అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ గోల్డ్ కార్డ్కి మనం అప్లై చేయాలి అంటే $1 మిలియన్ మనం గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్కి పే చేయాలి అనేది దాని యొక్క సారాంశం. సో కొత్తగా యుఎస్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుదాము అనుకునే వాళ్ళు, దానికి రెడీ అయిన వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఆల్రెడీ యుఎస్లో ఉండి H1B వీసా నుంచి గ్రీన్ కార్డుకి మారాలి అనుకునే వాళ్ళకి కనుక ఈ రూల్ని అప్లై చేసి ఆ గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేసి దాన్ని మేము గోల్డ్ కార్డు కింద మారుస్తున్నాము అనేది కనుక విధి విధానాల్లో వస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సేవింగ్స్ మొత్తం ఆ గోల్డ్ కార్డుకి కావాల్సిన ఫీజుకి పే చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అది ఒక ఇంపాక్ట్. అది ఆల్రెడీ అక్కడ ఉన్న H1B వీసాల్లో ఉన్న వాళ్ళకి. అట్లా ఇప్పుడు H1B వీసాలో ఉండి
మనకి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒక 2 years 2.5 years లేదా ఒక 1 year 1.5 yearsలో అది రెన్యువల్కి వచ్చినప్పుడు అది మళ్ళీ కొత్త అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ అది కొత్త అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తారా, అది రెన్యువల్ కాబట్టి ఈ ఫీజు దానికి అప్లై అవుతుందా అవదా, ఈ క్లారిటీ అనేది రావాల్సింది ఉంది. కాబట్టి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం చెప్పలేం. చివరిగా చూస్తే ఒకవైపు సుంకాలు పెంచారు, మరోవైపు ఏమో ఈ విధంగా విద్యార్థులపై కూడా లేకపోతే ఐటీ రంగంపై భారం మోపారు. అంటే ఇదంతా ఏ విధంగా జరుగుతుందని మనం భావించవచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది 2 రకాలుగా ఉందండి. ఒకటి, ట్రంప్ గారు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఏంటి అంటే ఈ వలస విధానాన్ని మారుస్తాము, వలసదారుల్ని తగ్గిస్తాము, అంటే ఇమ్మిగ్రెంట్స్ని తగ్గిస్తాము, లోకల్గా ఉండే నేటివ్ అమెరికన్స్కి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటట్లు చేస్తాము అనే ఒక ఎన్నికల వాగ్దానం మీద ఆయన గెలిచారు. కాబట్టి ఒక యాంగిల్లో చూస్తే ఆయన ఎన్నికల వాగ్దానాన్ని ఆయన ఇది చేయటం కోసం, పరిపూర్ణం చేయటం కోసం ఇట్లాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు అనేది ఒక రకంగా అనుకోవచ్చు మనం. అయితే దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు టారిఫ్స్, ఈ పన్నులు ఇది చూసుకుంటే, ఇంపోర్ట్ ట్యాక్సెస్ చూసుకుంటే మనకంటే చైనా యాక్చువల్గా చైనాకి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. సో చైనా మనకంటే ఎక్కువ గూడ్స్ సప్లై చేస్తుంది. సో అట్లా ఉండేటప్పుడు చైనా మీద ఆ టారిఫ్స్ లేకుండా ఓన్లీ ఇండియా మీద పెట్టడం, అట్లాగే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు ఇంకొక 25% అదనంగా టారిఫ్స్ వేస్తామని ఇండియా మీద వేయటం, కానీ అదే సమయంలో మనకంటే 4-5 రెట్లు ఎక్కువ ఆయిల్ కొంటున్న చైనా మీద ఆ ఇంపాక్ట్స్ లేకపోవటం, ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎట్లాగైనా సరే భారతదేశం అమెరికా యొక్క అడుగుజాడల్లో నడవాలి, అమెరికా ఎట్లా చెప్తే భారతదేశం యొక్క ఫారెన్ పాలసీస్ అట్లా ఉండాలి అనే ఒక ప్రెషర్ని బిల్డప్ చేయడం కోసం ఇట్లాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు అనుకోవటానికి కూడా మనకు అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి పిడుగు లాంటి నిర్ణయం భారత్ ఐటీ రంగంపైనే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులపై కూడా చాలా వరకు ప్రతికూల ప్రభావమే చూపిస్తుందని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.